హాయ్ అండి. వెల్కమ్ టు సప్నా హోమ్. ఈరోజు తోటకూర తెంపుతున్నా అండి. చూడండి నేను చిన్ని మిద్ది తోట అండి మాది. ఎలా వచ్చిందో చూడండి. తోటకూర చాలా బాగా వచ్చింది కదా! మందులేని పంట కదండీ. మన చేతులతోటి మనం పండించుకొని తింటే అదొక వేరే ఫీలింగ్. చూడండి బుడ్డ శనగ చెట్టు, ఉల్లాకు, పువ్వు పూసిందండి. ఉల్లాకు కూడా ఒకరోజు టమాటాలల్లో వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. దవనం చెట్టు, మాందారం చెట్టు, అలానే కందగడ్డ చెట్టు మొలిచింది. ఇవి గణపత్రి చెట్టు అండి. మంచి వాసన వస్తుంది. పూలలో పెట్టుకొని వల్లుకోవచ్చు. డ్రాగన్ చెట్టు చాలా కాసిందండి ఈ సంవత్సరం మాకు. అల్ల కొమ్మలక పెట్టినండి నిమ్మ చెట్టు అది. తోటకూర అల్లో రెండు పెడితే అన్నిట్లలో మొలిచిందండి. సపోటా చెట్టు వచ్చే సంవత్సరం వరకు కాస్తుంది కావచ్చండి. నేను అన్ని తొట్లలోనే పెట్టుకున్నా. నేను అన్ని కిచెన్ వేస్ట్ వేస్తా అండి ఇది వాటికి కంపోస్టు. పైనాపిల్ కూడా తిని పైనది పెడితే ఏనుకున్నది సంవత్సరం కాదు 3 సంవత్సరాలు అవుతుంది పైనాపిల్ చెట్టు పెట్టి నేను. పాలకూర, గంగవాయల కూర, వంకాయ